సర్దారు బైక్ మెకానిక్ ఇవాళ సడన్గా ఇలా తీసేస్తున్నారు. యాక్చువల్గా 60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం మేము. మాకు ఈ స్థలం సెంటు కూడా ఏడాలేదు. రెక్కాడితే డొక్కాడేవాళ్ళం మేము ఇక్కడ. రెక్కాడితే డొక్కాడేవాళ్ళమే. నేను బైక్ మెకానిక్, ఆయన లారీ డ్రైవరు. అదిగో మా అమ్మ ఆడ కూర్చొని ఉంది, మా అత్తయ్య. ఎవరికి కూడా ఇంటి పనులు కడతానే ఉన్నాం ఇంతవరకు కూడా. మీరు సడన్గా వచ్చి 40,000 రూపాయలు ఇచ్చేసి మీరు ఇల్లు కొంపేసుకున్నాను అంటే 40,000 ఇల్లు పనిపోయిద్దా మాకు? చెప్పండి, చిన్న మాట. మీరు కొంచెం తెలుసుకోండి, తెలియపరచండి. నేను అడుగుతుంది అదే. మీరు అన్ని సాట్లు ఇచ్చారు మా సెంటర్లో ఇంతవరకు. ఈ 16 వార్డు మీద చైతన్య నగర్ కట్టం మీద ఏ రోజు కూడా మాకు ఇచ్చింది లేదు. మనకేమైనా వచ్చిందయ్యా? అన్ని గ్రామాలకు ఇచ్చారు, మాకు ఇంతవరకు ఇచ్చింది లేదు. ఒకసారి అసలు ఎక్కడ ఇచ్చారు? ఏమి ఇవ్వాల. ఆ రోజుల్లో చెప్పారు. సరే, ఎవరు బతుకులు వాళ్ళు చెప్పుకుంటాం, అది కామనే. సరే మామూలు ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు వచ్చేసి నైట్ తోసేస్తారు. ఇంట్లో ఉంటాం, తోసుకొని వెళ్ళిపోమానండి. 40,000 రూపాయలు ఇస్తే మేము ఇల్లు వేసేసుకోకుంటామండి. చిన్న మాట. ఇవాళ యాక్చువల్గా మీకు బండి పని చేయించాలండి, బైక్ పని చేయించాలని 10 ఏళ్ళు బండి అవ్వదు. అవునా కదా? ఒక ఇంటి పని 40,000 అవుద్దండి. ఏది ఆ గుంటలోకి వెళ్ళి ఇల్లు వేసుకోవాలండి 40,000తో? 40,000తో ఇల్లు వేసుకుంటామండి. అది మెరక తోలియటానికే సాలవు కదా సార్.